ఒక చిన్నోడి కథ. ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడిని తల్లిదండ్రులు వేసవి విరామం కోసం అతని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లేవారు. మళ్ళీ 2 వారాల తర్వాత అదే రైల్లో ఇంటికి తిరిగి వచ్చేవారు. అయితే ఒకరోజు అబ్బాయి తన తల్లిదండ్రులతో ఇలా చెప్తాడు, నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, ఈ సంవత్సరం ఒంటరిగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటాడు. కొంచెం ఆలోచన తర్వాత తల్లిదండ్రులు అంగీకరిస్తారు. తర్వాత రోజు వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్తారు. ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంది. ప్లాట్ఫామ్ మీద ఉండి కిటికీ ద్వారా అతనికి వీడ్కోలు చెప్తూ పదే పదే జాగ్రత్తలు చెప్తున్నారు తల్లిదండ్రులు. తెలుసు నాకు తెలుసు, మీరు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు అన్నాడు బాలుడు కొంచెం అసహనంతో. రైలు బయలుదేరబోతుంది. ఇంతలో తండ్రి జేబులో ఏదో పెడుతూ మెల్లగా, బాబు నీకు అకస్మాత్తుగా ఒంటరిగా లేదా భయం అనిపిస్తే ఇది చూడు అన్నాడు. ట్రైన్ బయలుదేరింది. ఇప్పుడు బాలుడు ఒంటరిగా రైల్లో కూర్చున్నాడు. తల్లిదండ్రులు లేకుండా మొదటిసారి అతను కిటికీ గుండా వెళ్ళే దృశ్యాన్ని చూస్తాడు. అతని చుట్టూ అపరిచితులు హల్చల్ చేస్తున్నారు, శబ్దం చేస్తున్నారు. కొంతమంది కంపార్ట్మెంట్లోకి ఎక్కుతున్నారు, కొంతమంది దిగుతున్నారు. అటు ఇటు చూస్తున్నాడు. అన్నీ కొత్త మొహాలు, తెలిసిన ముఖం ఒక్కటి కూడా లేదు. అతను ఒంటరిగా ఉన్నాడు అనే భావన అతనికి మొదలైంది. ఒక వ్యక్తి విచారకరమైన మొహంతో తననే చూస్తున్నాడు. అది కుర్రాడికి మరింత అసౌకర్యకంగా ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా భయపడడం ప్రారంభించాడు. రైలు వేగానికి, కుదుపులకి కడుపు నొప్పి మొదలైంది. మరియు రైలు వేగంతో సరిపోలడానికి ప్రయత్నిస్తున్నట్టుగా గుండె కూడా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. సీట్లో మూలకి ముడుచుకొని కూర్చున్నాడు. ఒక్కసారిగా అతని కళ్ళల్లో నీళ్లు. ఆ సమయంలో అతనికి తన తండ్రి తన జేబులో ఏదో ఉంచినట్టుగా గుర్తుకు వస్తుంది. వణుకుతున్న చేతితో అతను ఆ కాగితాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందులో ఇలా ఉంది, భయపడవద్దు, నేను వెనుక కంపార్ట్మెంట్లో ఉన్నాను అని రాసి ఉంది. ఒక్కసారిగా కొండంత ఆత్మవిశ్వాసం మరియు ధైర్యంతో మొహం మెరిసిపోయింది. గుండె నిండా ధైర్యం. చిరునవ్వుతో తల పైకెత్తుకొని కూర్చున్నాడు. గుండె వేగం తగ్గిపోయింది. కడుపు నొప్పి ఛాయలు లేకుండా పోయాయి. ఇప్పుడు అపరిచితుల మధ్యలో చాలా సౌకర్యంగా ఉంది. ఈ కథలో నీతి ఏమిటంటే, అందరి జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి. దేవుడు ఈ లోకంలో మనల్ని పంపినప్పుడు మనందరి జేబులో కూడా ఒక నోటు ఉంచుతాడు, నేను మీతో ప్రయాణిస్తున్నాను అని. కాబట్టి భయపడవద్దు, నిరాశ చెందకండి, ఆయనను విశ్వసించండి, ఆయనపై నమ్మకం ఉంచండి. మన ప్రయాణం అంతా ఆ దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సక్సెస్ మంత్ర 214. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.